మనకు పరలోక సహవాసం, దేవునితోటి సహవాసం, వాక్యంతో సహవాసం. ప్రైజ్ గాడ్. రైట్. హల్లెలూయా. మనం లాస్ట్ టైం మనం వాక్యం చదువుకున్నాం కదా, యెహోవాని కీర్తించుడి కీర్తించుడి. రైట్. సర్వభూమికి రాజై ఉన్న దేవుణ్ణి మీరు రమ్యంగా మీరు కీర్తించండి అని చెప్పి మన కీర్తనకారుడు ఆ వాక్యం చదువుకున్నాము, కీర్తనలు. రైట్. సో మనం దేవుని మహిమపరచాలా, స్తుతించాలా, ఘనపరచాలా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. రైట్. కొద్ది నిమిషాలు దేవుని మహిమపరుస్తాం, స్తుతిస్తాం, దేవుని ఘనపరుస్తాం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. రైట్. చాలా పాత పాట ఇది. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా యెహోవా జీవము గల దేవ, బహుగా స్తుతులకు అర్హుడ నీవే. యెహోవా జీవము గల దేవ, బహుగా స్తుతులకు అర్హుడ నీవే. అన్యజనులలో ధన్యత చూపుచు, అన్యజనులలో ధన్యత చూపుచు, హల్లెలూయా స్తుతి గానము చేసేద, హల్లెలూయా స్తుతి గానము చేసేద. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. దేవుని మార్గం పరిపూర్ణమైన మార్గం, యథార్థమైన మార్గం. హల్లెలూయా. దేవుని మహిమపరచాలా, స్తుతించాలా, కొద్దిసేపు ఆరాధించాలా. రైట్. దేవుని స్తుతిస్తే, ఆరాధిస్తే ఏంటంటే దేవునికి స్తుతులు అనే ఈ బలి అర్పిస్తున్నట్టు. ప్రైజ్ గాడ్. దేవునికి స్తుతులు చెల్లిస్తూ, మన స్తోత్రాలు చెల్లిస్తూ, ఆరాధిస్తూ, మన వర్షిప్ చేస్తే దేవునికి బలియాగం చేస్తున్నట్టు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. చాలా మంచిది ఇది, చేయండి. చాలా మంచిది ఇది. ఆరాధనలో అంత బలం ఉంది. రైట్. మన వాక్యాన్ని కొద్ది నిమిషాలు చదువుకుందాం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. మత్తయి సువార్త 12వ అధ్యాయము 29వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 29వ వచనం. ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల, ఎలాగూ ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామగ్రిని దోచుకొనగలడు. ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల, ఎలాగూ ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామగ్రిని దోచుకోగలడు. బలవంతుడు ఈ భూమి మీద దేవుని తర్వాత ఇవ్వడం బలవంతుడు అంటే అపవాదివాడు. బాగా వాక్యం ఇది. సృష్టికర్త అయిన దేవుడు ఏం చేసిండంటే, ఆ బలవంతుని మీద ప్రతి క్రైస్తవునికి, రక్షణ పొందిన బిడ్డకు, ప్రతి విశ్వాసికి దేవుడు అధికారం ఇచ్చాడు, అథారిటీ. ఆమేన్. సో ఈ అథారిటీ ఇచ్చింది కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ బలవంతుని మనం బంధించాలి, వాని బంధించాలి, అపవాదిని బంధించాలి, సాతాను శక్తులను బంధించాలి, దురాత్మ శక్తులను బంధించాలి, అంధకార సంబంధమైన ఈ యొక్క దురాత్మను మనం అణగదొక్కాల. ఆమేన్. ఆ అధికారం సృష్టికర్తైన దేవుడు, నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు నీకు నాకు ఇచ్చిండు. ఆమేన్. అట్టి రీతిగా అడుగులేయాల ప్రతి క్రైస్తవుడు. అట్టి రీతిగా ప్రతి క్రైస్తవుడు ఆ గురి కలిగి ఉండాలి. నేను అధికారి అంటే దేవుడు ఇచ్చిన అధికారము, నేను పొందిన వ్యక్తిని, రక్షణ పొందిన బిడ్డ అయినా, విశ్వాసి అయినా పర్వాలేదు, అధికారం వచ్చింది అంటే దేవుడు సృష్టికర్త అయిన దేవుడు మనకు నీతి, ఆయన నీతి మనకిచ్చి, మనల్ని నీతిమంతులుగా చేసి ఆయన అధికారం మనకిచ్చాడు. సో
సో ఆయన అధికారం మనకిచ్చిందంటే అపవాది దేవునికి భయపడుతుందా భయపడదా? ఇప్పుడు ఆ అధికారం మనకిచ్చిన దేవుడు అపవాదిని. ఇప్పుడు మనం అపవాదిని మనం ఏం చేయాలా? వాడిని బంధించి వాడు మన దగ్గరికి ఏదైతే దోచుకుండో ఆ సమగ్రహిని అంతా మళ్ళీ మనం ఏం చేయాలంటే సమగ్రాన్ని మనం వెనక్కి దోచుకోవాలి. బాగా వినాలి వాక్యం. దేవుని వాక్యం అర్థం చేసుకోవాలంటే జాగ్రత్తగా పరిశీలించి జాగ్రత్తగా మనసు పెట్టి అర్థం చేసుకోవాలి వాక్యాన్ని. అర్థం చేసుకున్న తర్వాత ఆ వాక్యంలో ఉన్న మర్మాన్ని సత్యాలు తెలుసుకొని వాక్యం మనకి ఏం చెప్పిందో అట్టి రీతి మనం అడుగులేయాలి. ప్రైజ్ గాడ్. మనము ఎప్పుడైతే మనకు ఇది అధికారం కలిగి ఉన్నదని చెప్పేసి మనం ఎప్పుడైతే మనం భావిస్తామో అనుకుంటామో అప్పుడే ఆ అపవాదిని మనం బంధిస్తాం. ఇప్పుడు మనం పేరుకి రక్షణ పొందిన బిడ్డలమై ఉండి దేవుని యొక్క శక్తిని మనం కలిగి ఉండలేకపోతే వాడు మనమే టార్గెట్ చేస్తాడు. అర్థమైందా? అపవాది మనల్ని టార్గెట్ చేస్తాడు, మన మీద టార్గెట్ చేస్తాడు. వాని గురి అంతా మన మీదనే ఉంటుంది. ఎందుకంటే మనం వాడిని బంధిస్తలేం కదా, వాడిని మనము అణగదొక్కుతలేం కదా, వాడిని మనం చితకదొక్కుతలేం కదా. వాని గురి అంతా మన మీదనే ఉంటుంది. అరే ఇతనికి అధికారం ఇచ్చాడు సృష్టికర్తన దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. వాడిని కూడా భయమే. సృష్టికర్తన దేవుడు నజరేయుడు గలిగా వణుకుతుంటాడు వాడు. వాడు ఏం చేస్తున్నారు? అరే వీళ్ళకు ఈ మనుషులకు అధికారం ఇచ్చాడు, ఈ సో ఏ సైను నమ్ముకుని మరి రక్షణ తీసుకున్న ఈ బిడ్డలకు అధికారం ఇచ్చిండు, విశ్వాసులకు అధికారం ఇచ్చాడు దేవుడు. వీళ్ళు నన్ను ఎక్కడ తంతారో ఎక్కడ తొక్కుతారో అని చెప్పి వాడు మనల్ని టార్గెట్ చేస్తుంటాడు. టార్గెట్ అంటే ఏం చేస్తాడు? ఎక్కడనో ఈ లోక సంబంధంలో ఈ యొక్క లోకంలో పడేస్తుంటాడు, ఎక్కడనో ఒక జాలపడేస్తుంటాడు, లేదంటే ఏదో ఒక ఇబ్బంది తీసుకొస్తుంటాడు, ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. వాని టార్గెట్ అంతా ఇదే. ఇప్పుడు నేను చెప్పేది మాటలు చాలా జాగ్రత్తగా వినాలి. వాని టార్గెట్ అంతా రక్షణ పొందిన బిడ్డలు విశ్వాసులు వాళ్ళు బలవంతులుగా ఉంటున్నారు కాబట్టి వాళ్ళకు ఏదో ఒక రకంగా ఏదో ఒక కోణంలో వేరే వాళ్ళ దగ్గర నుంచో లేకుంటే సొంత వాళ్ళ దగ్గర నుంచో బయట వాళ్ళ దగ్గర నుంచో ఏదో ఒక రకంగా మనల్ని టార్గెట్ చేయాలని చెప్పి మనల్ని బలహీనం చేయాలని చెప్పేసి మనం ఇప్పుడు ఏదైతే మనం దేవుని వాక్యానుసారంగా మనం అడుగులిస్తున్నామో ఆ మార్గం కాకుండా వేరే మార్గం మనల్ని టర్న్ చేయాలని చెప్పేసి మనకు మనసంతా ఈ లోక సంబంధంగా లేకుంటే శరీర సంబంధంగా పెట్టాలని చెప్పి వాడు టార్గెట్ చేస్తుంటాడు. ఇప్పుడు వాడు చేస్తున్న టార్గెట్ అదే. ఇప్పుడు వాడు చేస్తున్న టార్గెట్ కూడా అదే. ప్రార్థనలు సరిగా లేక, వాక్యం సరిగా వాళ్ళు అర్థం కాక, వాక్యం సరిగా వాళ్ళు చదవక, ప్రార్థన సరిగా చేయక, ఈ కోవిడ్ కూడా వచ్చింది కూడా దురాత్మ ప్లానే అది. డెఫినెట్లీ దురాత్మ ప్లానే అది. ఇప్పుడు చూడండి, ఇది వ్యాక్సిన్ తీసుకోవాలని చెప్పేసి అంటారు. కంపల్సరీ వ్యాక్సిన్ ఉంటేనే మీకు జాబ్, కానీ వ్యాక్సిన్ ఉంటేనే మీకు రేపు నాటికి రాషన్, మీకు ఈ వ్యాక్సిన్ ఉంటేనే మీకు మీ ఫోన్ బిల్, ఈ టైప్గా తీసుకొచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ వేరే కంట్రీలో తీసుకొచ్చాడంట. ఇది ఎట్లా ఉందంటే మనకు యాంటీ క్రైస్ట్ అని చెప్పి వస్తాడు. సో ఆ టైంలో మనకు ఆ ముద్ర వేసుకోవాలి. ఆ ముద్ర వేసుకున్నప్పుడే మనకు అన్ని ఈ లోకంలో మనం తిరగాలన్నా పని చేయాలన్నా చేసిన ఆ టైప్ ముద్ర ఇప్పుడు సేమ్ అలాగే తీసుకొచ్చిన వాడు. అది మనకు సూచనగా ఉంది. ఇప్పుడు అది ఇంకా రానున్న సమయంలో ఇంకా చాలా భయంకరమైనవి ఇంకా రాబోతున్నాయి మనకి. దేవుని రెండో రాకడ ఉంది. ఇది దేవుని రెండో రాకడ సూచనగా కొన్ని కనబడుతున్నాయి. చాలా మంది మీద వాడు అటాక్ చేస్తున్నాడు అని చెప్పేసి చాలామంది గ్రహిస్తలేరు. బయోవారు అనుకుంటున్నాము, లేదంటే గిట్ట ఇంకేది అనుకుంటున్నాం. కానీ ఇది బయోవార్ అయినా ఏదైనా కానీ అపవాది కుయుక్తి ఇది. అపవాది వాడు ఇప్పుడు ఏదో ఒక ప్లాన్ చేసుకుంటే వానికి సమయం తక్కువ ఉంది కాబట్టి మనుషులను ఎప్పుడు మింగాలని చెప్పి గర్జించేసి మమ్మల్ని అట్టడి తిరుగుతున్నాడు వాడు. వన్ టార్గెట్ ఇది, వన్ టార్గెటే. ఇంకా దీని తర్వాత ఇంకా వచ్చేటి ఇంకా వేవ్స్ చాలా ఉన్నాయి. ఆ వేవ్స్లో వస్తుంటేవో లేకుండా ఇంకా చాలా భయంకరంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ టైంలో క్రైస్తవులు ఎలా ఉంటారంటే సృష్టికర్త యేసుక్రీస్తు ప్రభువుని ఆయన మీద ఆధారపడి ఉండాలి, దేవుని మీద ఆధారపడి ఉండాలి. దేవుని మీద ఆధారపడకుండా సొంతంగా లేకుంటే లోకస్తులాగా ఇప్పుడు చెప్తున్నాను కదా, వ్యాక్సిన్ లేకుంటే వాళ్ళకి ఇది లేదు, వ్యాక్సిన్ లేకుండా అలా తీసుకొచ్చేస్తున్నారు. మీరు వ్యాక్సిన్ తీసుకోవాలి కంపల్సరీ, కంపల్సరీ ఉన్నది, వ్యాక్సిన్ తీసుకోవాలి, మీకు దానికి ఆధార్ కార్డు లింక్ చేసేస్తారు వాళ్ళు. రేపు ఇదే రీతిగా అపవాది వాని యొక్క సంఖ్య నెంబరు మనం కూడా వేసుకోవాల్సి వస్తుంది. అంటే మన మీద కూడా అట్లా రీతికి పడుతుంది. మీకు కూడా ఆధార్ కార్డు లింక్ పెట్టేస్తారు వాడు, మీరు కూడా ఇట్లా ఆ నెంబర్ వేసుకుంటే అపవాది నెంబర్ వేసుకుంటేనే అని
ఇది సూచన, ఇది జాగ్రత్తగా ఉండాలి. ప్రతి క్రైస్తవుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. తప్పిపోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఇంకా చాలా జరుగుతాయి. దేవుడు నాకు దర్శనం చూపించిన చాలా కుటుంబాలలో అందరూ ఏడ్చుకుంటారు. ఏడుపులు, ఆ బొబ్బలు కనబడతాయి. వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు, దేనికంటే వాళ్ళ ఇంట్లో ఏదో ఒకటి వెళ్తూనే ఉంటుంది, ఒకటి వెళ్తూనే ఉంటుంది. మేబీ నేను అనుకుంటా ఆ డెత్ రేట్ అనేది ఎక్కువ పెరుగుతుంది ఇంకా రాబోయే దినాలలో. అది ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ కంపల్సరీ వస్తుంది. సో మరి మనం ఏం చేయాలా? మరి రక్షణ పొందే బిడ్డలం కాబట్టి దేవుని మనం మహిమపరచుకుంటా, దేవుని మీద ఆధారపడుకుంటా, దేవుని మీద మనము ఆ విశ్వాసం కలిగి ఉండాలి. చూడండి, నేను ఒక మాట చెప్తాను. సామెతలు 29:25, అందులో వాక్యం చాలా బాగుంది. సామెతలు 29:25, భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును. చాలా జాగ్రత్తగా, భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును, యెహోవాయందలి నమ్మిక ఉంచువాడు సురక్షితముగా నుండును. దేవుని మీద నమ్మకం ఉంచితే వాడు సురక్షితంగా, అంటే చాలా సేఫ్గా ఉంటాడు. దేవుని మీద, సృష్టికర్తనే దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు మీద నమ్మకం ఉంచి విశ్వాసం కలిగి ప్రార్థన జీవితం కలిగి ఉంటే అతను సురక్షితంగా ఉంటాడు, చాలా సేఫ్గా ఉంటాడు. వాక్యం సెలవిస్తుంది. చాలామంది వాక్యం కూడా ఉన్నది, కానీ వాక్యం వాళ్ళ దగ్గర ఉన్నప్పటికీ వాళ్ళు కొంచెం లోకరూపంగా, అంటే ఈ యొక్క లోక సంబంధంగా, లోకాశల ప్రకారంగా, ఈ శరీర ప్రకారంగా ఆలోచించుకుంటూ మీరు పోతే దేవుడు ఒక మాట అన్నాడు. మత్తయి 12:30, నా పక్షమున నుండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. నా పక్షమున ఎవడైతే ఉండడో నాకు విరోధి అన్నాడు. నా పక్షమున నుండని వాడు నాకు విరోధి. దేవుణ్ణి తెలుసుకున్నాము, దేవుని వాక్యాన్ని నాకు తెలుసున్నప్పుడు వాక్య ప్రకారంగా మనం అడుగులేయాలి. వాక్యాన్ని తెలుసుకొని అడుగులేయాలి, వాక్యానికి లోబడి అడుగులేయాలి. అదే దేవునికి ఇష్టమైన ఆ వర్డ్. అది ఏంటంటే బీ హోలీ, ఐఎమ్ హోలీ. నేను పరిశుద్ధంగా ఉన్నాను కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండమన్నాడు. అంటే ఏంది? వాక్యం ప్రకారంగా, వాక్యము అగ్ని. అది ఆ వాక్యము మన దేవుని నోటి నుంచి వచ్చే అగ్ని. అది ఆ అగ్ని దేవుని మాట ప్రకారం మనము అడుగులేస్తే మనం పరిశుద్ధులుగా ఉంటాము. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి, ఆయన మాట పరిశుద్ధులం కాబట్టి. మనం ఎప్పుడైతే వాక్యానుసారంగా మనం అడుగులేస్తామో దేవునికి ఇష్టంగా ఉంటాం. బీ హోలీ, ఐఎమ్ హోలీ అన్నాడు దేవుడు. మన వాక్యం విని మనం వదిలేసి సొంతంగా ఆలోచిస్తే మనం ఇక్కడికి వెళ్ళిపోతాం. చాలా ఇంకా ఇప్పుడు రాబోయే సమయంలో, ఇంకా వచ్చే ఈ కొద్ది కాలంలో, మేబీ ఈ ఒక 3-4 months తర్వాత చాలా భయంకరంగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఏమవుతుందో తెలియదు. ఒక్కటి కాదు, ఎన్నో అవుతుంటాయి. దొంగతనాలు నాకు దేవుడు అంటే జరిగేటివి ఉన్నాయి. దొంగతనాలు కాడికించి, ఈ దోచుకోవడం కాడికించి లేవు, సరిగ్గా జాబ్స్ లేవు, అందరికి వెళ్ళిపోయింది. చాలామంది ఇబ్బందిగా ఉన్నారు. ఇంకోటి చాలామందికి సూసైడ్ టెండెన్సీ వస్తుంది. చెప్తున్నా కదా, ఆల్రెడీ జరుగుతున్నాయి ఇవన్నీ. ఆల్రెడీ కొంత సూసైడ్ టెండెన్సీ వస్తుంది కొంతమందికి. ఇంకోటి ఇది మతం చాలా పెరుగుతుంది. ఒక రకంగా అది పెరుగుతుంది, ఇంకో రకంగా ఈ యుద్ధాలు జరుగుతుంటాయి, ఇంకొక రకంగా ఈ యొక్క వైరస్ అటాక్ జరుగుతుంటాయి, ఇంకా వస్తుంటాయి వైరస్లు. ఒక్కటి కాదు, అన్ని రీతిగా. ఇంకోటి పెద్ద కరువు, అన్ని రేట్లు పెరిగిపోయి చాలా భయంకరంగా విచ్చలవిడిగా ఉంటుంది. ఒకటి కాదు, ఇంకొకటి ప్రేమలు చల్లారిపోతుంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి, ప్రేమలు చల్లారిపోతున్నాయి. ఒకరి మీద ఒకరికి లేవు. కానీ క్రైస్తవుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ టైంలో దేవుని మీదనే ఆధారపడి ఉండాలా. వీలైతే మీకు నేను లాస్ట్ టైం కూడా చెప్పిన, వీలైతే మీ యొక్క సహోదరులకు కానీ, మీ యొక్క సంఘస్థులకు కానీ మీరు చాలా, ఒకవేళ ఉంటే మీరు వాళ్ళకు ఏదో హెల్ప్ఫుల్గా చేయండి, హెల్ప్ఫుల్గా ఉండండి. ఇంకోటి ముఖ్యంగా పాస్టర్లు, చాలామంది దైవజనులు, గొప్ప దైవజనులు ఉన్నారు, సువార్థికులు ఉన్నారు, మరి బోధకులు ఉన్నారు. వాళ్ళందరూ ఏంటంటే ఈ టైంలో మీ గొర్రెలని మీరు కాయాలా. ఈ టైంలో మీ గొర్రెలని
మీరు కాయాలి. వాళ్ళని మీరు ఎట్లా బలపరచాలంటే వాక్యం ద్వారా మీరు వాళ్ళని చాలా బలపరచాలి. ఎందుకంటే తప్పిపోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయి వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ఈ టైంలో వాళ్ళు చర్చికి వచ్చి, ఇప్పుడు ఎందుకంటే అన్ని ఓపెన్ అయిపోయినాయి కాబట్టి అందరూ చర్చికి వస్తుంటారు. చర్చికి వచ్చిన తర్వాత వాళ్ళకి వాక్యం చెప్పి వాళ్ళని మీరు బలపరిచి, వాక్యంలో అంటే వాళ్ళ విశ్వాసంలో ఎదిగి దేవునికి ఇష్టంగా దేవుని నమ్మకంగా అడుగులేలాగా అటు రీతిగా వాళ్ళకు మీరు వాక్యం చెప్పి వాళ్ళని మీరు బలపరచాలి. అంతే రకంగా కానీ ఇంకొక రకంగా వేరేగా అట్లా అంటే పరిశీలన శాస్త్రాలు చేసినట్టు చేయకండి ప్లీజ్. సువార్త ఉచితంగా ప్రకటించుటే నా జీతం అని అపోస్తలుడైన పౌలు. ప్రీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఫర్ ఫ్రీ ఈజ్ మై రివార్డ్. అంతే, సువార్త ఉచితంగా ప్రకటించడమే నా జీతం. అది అప్పట్లో మన బ్రిటిష్ టైంలో చాలామంది మిషనరీస్ వచ్చారు మన దగ్గరికి. వాళ్ళు వచ్చారు కాబట్టి ఈరోజు ఎడ్యుకేషన్ కానీ, ఈరోజు కానీ హాస్పిటల్ కానీ ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హాస్పిటల్స్ పెట్టిన వాళ్ళు ఫ్రీగా వాళ్ళ సువార్త అందించారు. మనం ఎందుకు అందించదు ఈ యొక్క సువార్త ఫ్రీగా? సువార్త ఫ్రీగా అందించాలా? అప్పట్లో వాళ్ళ మిషనరీస్ వచ్చేసి మనకు ఇంగ్లీష్ నేర్పించారు, లేకుంటే ఇంగ్లీష్ నేర్చుకుంటూనే ఇంగ్లీష్ కానీ, లేకుంటే మనకు ఫ్రీ హాస్పిటాలిటీ మొత్తం ఎవ్రీథింగ్ వాళ్ళు వచ్చి ఇక్కడ నేర్పించింది. ఈరోజు వాళ్ళు ఆ బ్రిటిష్ వాళ్ళు ఉన్న తర్వాత ఇక్కడ మిషనరీస్ వచ్చేసి ఎడ్యుకేషన్ కానీ, ఈరోజు మనకి ఇది హాస్పిటల్స్ కానీ, లేకుంటే ఈరోజు ఈ కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ, ఇది ఒక రైల్వే బ్రిడ్జ్ అసలు యాక్చువల్లీ ఆ ట్రాక్ అంతా చేసింది వాళ్ళే కదా అప్పట్లో. ఈరోజు ఇంగ్లీష్ స్పీకింగ్ వరల్డ్లో ఇంగ్లీష్ స్పీకింగ్ ఏదైనా ఉందంటే మన సెకండ్ కంట్రీ అంటే ఏదైనా ఉందంటే సెకండ్ కంట్రీ అంటే మన ఇండియానే. చాలామంది ఇంగ్లీష్ మాట్లాడతారు. అప్పట్లో వాళ్ళు ఫ్రీగా ఇచ్చిండ్రు, ఏది చేసినా కానీ వాళ్ళు డెడికేషన్తో చేసిండ్రు, ఏది ఆశించి చేయలే వాళ్ళు అప్పట్లో ఉన్న వాళ్ళ మిషనరీస్. మరి ఇప్పట్లో ఉన్న మరి మనం కూడా అలాగే చేయాలి. చాలామంది సువార్థికులు కానీ, బోధకులు కానీ ఇంకా ఈ టైం దిస్ ఇస్ నాట్ ఇది యాక్చువల్లీ ఇది కాదండి. ఇంకా మీ దశమ భాగం ఇవ్వండి, ఇంకా అది ఇవ్వండి, ఇది అని చెప్పేసి దిస్ ఇస్ నాట్ ఎ టైం. దేవుని కృప, ఆయన ప్రేమ ఉంది. మమ్మల్ని ఇప్పుడు అందరినీ ఆయన రెక్కల కింద మమ్మల్ని అందరినీ భద్రపరిచిండు. ఇప్పటి వరకు మనం ఉన్నామంటే సజీలుగా ఉన్నామంటే ఆయన కృప, ఆయన ప్రేమ, ఆయన కనికరమే. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈ టైంలో నాకు తెలిసిన కాడికి వీ షుడ్ నాట్ వాళ్ళని ఫోర్స్ చేయడం కానీ ఇది కానీ యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. అవసరం లేదు. ఇది సువార్త ఉచితంగా ప్రకటించుడే నా జీతం. ఫ్రీగా చెప్పాలి సువార్త, అదే సువార్త. దేవుని నోటి నుంచి ప్రతి మాట ఇది అగ్నికి దానికేం వెలగడతామండి మనం. సువార్త ఉచితంగా చెప్పాలా. ఈ టైంలో మనం ఆదుకోవాలా. మన దగ్గర ఉన్న సంఘస్థులను కానీ మనం కానీ యాక్చువల్లీ ఉన్న పాస్టర్ పెద్ద ఉన్న పాస్టర్ గొప్ప పాస్టర్లు పెద్ద పాస్టర్లు ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళ సంఘస్థులను అందరూ ఆదుకోవాలి. ఈ టైంలో జాబ్స్ లేక చాలామంది అసలు రుణం పడిపోయినారు అందరూ. ఇంకా ఇప్పుడు రానున్న సమయం ఇంకెట్లా ఉంటుందో తెలియదు. వాళ్ళకి ఏదైనా వీలైతే ఇంకొక జాబ్ ఎక్కడైనా మీరు ఏదైనా జాబ్ చూసో లేకుంటే ఇంకేదైనా చూసో ఒక రకంగా వాళ్ళని ఫైనాన్షియల్గా కొద్దిగా ఇంప్రూవ్ చేపియాలి వాళ్ళని. లేదు ఇంకా ఇది కాదండి. అప్పట్లో ఐగుప్తు నుంచి ఇజ్రాయెల్ బయటకు వస్తుంటే ఇజ్రాయేల్ మీద ఐగుప్తులో కటాక్షం కలిగి వాళ్ళ ఉన్నదంతా ఇచ్చేసారు. ఐగుప్తుని మొత్తం దోచుకున్నది ఇజ్రాయెల్. ఏం లేదు, వాళ్ళు పోతుంటే వీళ్ళు ఇచ్చేసారు అంతే. ఇచ్చేసినాక వాళ్ళకి అప్పుడు మా మైండ్ వెలిగింది, అరే మేము ఎందుకు ఇచ్చేసినాం వీళ్ళకు అని చెప్పేసి. కానీ మనం క్రైస్తవులే ఉండి మన ఆత్మీయుల దగ్గర మన క్రైస్తవుల దగ్గర నాకు మంచి అనిపించింది. నా సహోదరులే, ప్రతి క్రైస్తవుడు నా సహోదరులే. డోంట్ వాంట్ వాళ్ళకి ఎప్పుడు ఏది హాని రానిచ్చుకోకుండా చూసుకోవాలి. వాళ్ళని ఎప్పుడు మనం బాధ పెట్టద్దు. ప్రతి క్రైస్తవుని కానీ ఎవరిని ఇబ్బంది పెట్టద్దు. మనం అవసరం కూడా లేదు. మన బిడ్డల వాళ్ళంతా మనకు తోటి సహోదరుల వాళ్ళు. సువార్త ఉచితంగా చెప్పాలా. ఈ సువార్త ఉచితంగా చెప్పి వాళ్ళని బలపరచాలా. దేవుడు వాళ్ళని ప్రేరేపించి, దేవుడు అయ్యా మాకు దేవుడు మాకు ప్రేరేపించడు, మీకు ఏది ఇయ్యాలనుకుంటున్నాను, దట్ ఈస్ దేవునికి స్తోత్రం కలుగున్నారు. అంతేగాని ఊగుకే ఏసేది ఇట్లేదా శాస్త్రం పరిస్థితులని ఏం రానైనా మీరు ఎప్పుడు చూడు ఆ సున్నంగుట్ట సమాధుల్లాగా ఉంటారని చెప్పేసి మీరు ఎప్పుడు అందులో దర్శన భాగం ఇంత దర్శన భాగం ఎప్పుడు ఇవేనా అరమిది అని చెప్పేసి ఏసుక్రీస్తు ప్రభువే ఇచ్చిన పరిశీలన శాస్త్రాన్ని వాళ్ళు అప్పటికీ ధర్మశాస్త్రాన్ని వాళ్ళు బోధిస్తున్నారు. ధర్మశాస్త్రం బోధిస్తుంటే వాళ్ళు పాస్టర్లే, వాళ్ళు బోధకులే. వాళ్ళనే ఏసుక్రీస్తు ప్రభు చెప్పింది, ఏం రానైనా మీకు ఎప్పుడు దర్శన భాగమైనారా మీకు
యేసుక్రీస్తు ప్రభు అన్న మాట చెప్తున్నాను నేను మాత్రం ఎవరినన్నా నేను తిట్టిండు యేసయ్య. మీకేం పని లేదారా మీకు? ఇదేనా మీకు ఇప్పుడు అందులో దర్శనం భాగం ఇందులో దర్శనం భాగం ఎప్పుడు ఇదేనారా మీకు? వాక్యం చెప్పి రాదారా మీకు అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు అన్నాడు. తెలిసి ఇంకో మాట ఉన్నాడు తెలుసా మీకు? యేసుక్రీస్తు ప్రభు మీకంటే ముందుగాల వేశ్యలు ఇంకా మన సుంకరి మీకంటే ముందుగాల వాళ్ళు పరలోకం ఉంటారు. ఎంత పెద్ద మాట తెలుసా అది? బల్బు వెలగాలి అసలు. ధర్మశాస్త్రాన్ని వాళ్ళు బోధిస్తున్న వాళ్ళ బోధకులకు యేసుక్రీస్తు ప్రభు చెప్పిండు మీకంటే ముందుగాల సుంకర్లు కానీ వేశ్యలు వాళ్ళు పోతారు అక్కడ పరలోక రాజ్యానికి. మీరు పోరానైనా మీరు ఎప్పుడు తిండిపోతులు, ఎప్పుడు మీకు ఇదే కావాలా, భూమి మీద కావాలా, ఇదే యేసుక్రీస్తు ప్రభు చేసిన అద్భుతాలు అందులో రాసిన యోహాను సువార్తల అందులో ఆయన చేసిన యేసుక్రీస్తు ప్రభు చేసిన అద్భుతాలు రాయాలంటే ఈ భూమి మీద ఉన్న పుస్తకాలు కూడా సరిపో. మరి యేసుక్రీస్తు ప్రభు అన్ని అద్భుతాలు చేసిండంటే మరి ఎంత ఉండాలి మా యేసు ప్రభు దగ్గర? ఏం లేదు నా యేసు దగ్గర. ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫ్రీగా సువార్త ప్రకటించండి. అందరిని ఆత్మీయులుగా నా శిష్యులుగా చేయండి. నాలాగా ఉండాలి, యేసుక్రీస్తు ప్రభులాగా ఉండాలి, అట్టి రీతిగా ఉండాలి. ప్రతి క్రైస్తవుడు, ప్రతి మన పాస్టర్ కానీ, బోధకుడు కానీ, మన సువార్థికుడు కానీ అలా ఉండాలి. ఒకరినొకరు వీలైతే సహాయం చేసుకోవాలి. ఏదైనా క్రైస్తవునికి ఇబ్బంది ఉందంటే అందరం కలిసి మనం కూడా పోయి వాళ్ళకి సహాయం చేయాలి. అట్టి రీతిగా అడగలేదు తప్ప మనకు ఏదో ఆశించి సువార్త చేయొద్దు. సువార్త చేయడము దేవుని కృప, దేవుని ప్రేమ, దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ఒక ఆపర్చునిటీ. ఆత్మలు సంపాదించాలి, దేవుని తట్టు తిప్పాలి, అంతే. రక్షణ మార్గం నడిపించాలి వాళ్ళని. ఆ గొర్రెలని మనం కాయాలి. దేవుడు పోషిస్తున్నాం, వాళ్ళని దేవుడు చూసుకుంటాడండి. అటు రీతిగా అడుగులేసి మనము దేవునికి ఇష్టంగా అడుగులేసి, దేవునికి మన వాక్య ప్రకారంగా అడుగులేసి, దేవునికి ఇష్టంగా మనం అడుగులేస్తే దేవుడు సంతోషిస్తాడు, మనం బ్లెస్ చేస్తాడు. ప్రతి క్రైస్తవుని గురి పరలోక రాజ్యం, అక్కడికి చేరాలి మనం. ఆ గురి పెట్టుకొని అడుగులేయాలి. లోక సంబంధంగా లోకాశలుగా, శరీర సంబంధంగా శరీరాశలుగా ఉండొద్దు. రైట్? ఈ వాక్యం మీరు అర్థం చేసుకొని దేవునికి ఇష్టంగా మీరు అడుగులేయాలని ప్రభు పేరిట కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ ఆల్.